మొదటి రాజులు 22వ అధ్యాయము 34వ వాక్యం చదవండి. 1 Kings 22nd chapter 34th verse. మొదటి రాజులు 22వ అధ్యాయము 34వ వాక్యం. 22nd chapter 34th verse 1 Kings. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా అది ఇశ్రాయేల్ రాజుకు కవచపు కీలు మధ్యన తగిలిన గనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. గాయపడిన వాడు యుద్ధ రంగములో ఉండకూడదు. Those who have wounded should not stay in the battlefield. వేరే విధముగా చెప్పాలంటే గాయపడిన వారు వారిని యుద్ధ రంగములో ఉంచరు. Those who are wounded will not be kept in the battlefield. వారు గాయపడిన తర్వాత వారు యుద్ధము చేయలేరు గనుక వారిని వెంటనే ఆ యుద్ధ రంగములో నుండి బయటకు తీసుకొని పోయి వారు ఆ యుద్ధ రంగములో లేకుండానే చేయుచున్నారు. As they can't fight when they were wounded, they should not stay back in the battlefield and they should go out from the battlefield. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. ఆత్మీయ జీవితంలో కూడా గాయపరచబడుచున్న అనుభవంలో ఉన్నట్లయితే మనము కూడా యుద్ధ రంగములో ఉండలేము. Even in our spiritual life, if we are wounded, we cannot do the battles so that we not stay in the battlefield. మనం అనేక సందర్భములలో అనేక మనుషుల యొక్క ప్రవర్తనలని బట్టి, అనేక మనుషుల యొక్క మాటలని బట్టి, అనేక మనుషుల యొక్క క్రియలని బట్టి గాయపరచబడుచున్నాము. Even in our spiritual life, we are being wounded by the words of men, by their behavior and by character. గాయపరచబడినట్లయితే వారు యుద్ధ రంగములో ఉండలేరు. If we are wounded, we cannot stay in the battlefield. దానిని బట్టి ధ్యానించినట్లయితే ఒక ఆత్మీయ జీవితమును చేయుచున్న వ్యక్తి యొక్క జీవితములో యుద్ధ రంగములో ఉండెనను తాను ఏ మనుషులని బట్టియో ఏ మనుషుల యొక్క మాటలని బట్టియో గాయపరచబడకూడదు. Even in our spiritual life, when we are in the battlefield, we should not get wounded by the words of men, their behavior and etc. ఆత్మీయ జీవితంలో సరైన అనుభవం కలిగి ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో గాయపరచబడకుండా ఉన్నప్పుడే మనలో సరైన ఒక ఆత్మీయ అనుభవంలో కనబడుచున్నాము. Whenever we are not being wounded, then only we are in the correct spiritual life. అనేకుల యొక్క జీవితంలో ప్రస్తుతం ఉన్న కాలంలో జరుగుతున్న కార్యం ఏమిటంటే, in many other spiritual lives, the present day situation is అనేకులు మనుషులు చేయుచున్న కార్యములను బట్టి తాము ఎదురు చూచుచున్న కార్యములు తనకు దొరకకపోయినప్పుడు, ఇతరులు కీడు చేసినప్పుడు, ఇతరులు దూషించినప్పుడు పలు విధముగా మనుషులు అంతరంగములో గాయపరచబడుచున్నారు. many are being wounded when they didn't get what they are waiting for, or when others has scolded them or have vengeance towards them. క్లుప్తముగా చెప్పాలనంటే ఇది గాయపరచబడుచున్న ఒక కాలం. If we have to say, this is the time that we are being wounded. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the name of God. మన యొక్క ఆత్మీయ జీవితములో యుద్ధ రంగములో ఉన్న మనము గాయపరచబడుచున్న పరిస్థితిలో ఉన్నట్లయితే మనము యుద్ధ రంగములో ఉండవలసిన పరిస్థితిలో మనము ఉండటం లేదు. అందుకే గాయపరచబడుచున్నాము. Even in our spiritual life, if we are in the battlefield, if we are going to be wounded, we are not going to be in the battlefield. మనము గాయపరచబడుచున్న పరిస్థితిలో ఉన్నట్లయితే, మన యొక్క ఆత్మీయ జీవితంలో లేకపోయినట్లయితే యుద్ధ రంగములో ఉండవలసిన పరిస్థితిలో మనం ఉండటం లేదు. If we are being wounded, we are in a situation that we should go away from the battlefield. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God.
ఆత్మానుసారముగా కొన్ని విషయములని ధ్యానించినప్పుడు, when we meditate certain things spiritually, తన యొక్క జీవితంలో ఏదైనా మనుషుల యొక్క క్రియలని బట్టి గాయపరచబడుచున్నారు, దుఃఖపడుచు బాధపడుచు ఉన్నవారైతే వారి యొక్క జీవితం ఎలా ఉండనని పరిశుద్ధ గ్రంథములో ధ్యానించినట్లయితే, when we meditate about certain lives which are get wounded because of the behavior and the words of the men, ఆమాను యొక్క జీవితంలో ఎస్తేర్ గ్రంథములో చదువుతున్నప్పుడు, ఆమాను యొక్క జీవితంలో మొర్దెగాయి తనకు నమస్కారము చేయకుండా ఉండటముని గురించి, తన్ను నమస్కరించకుండా మర్యాద ఇవ్వకుండా ఉండటమని చూసి ఆమాను తన యొక్క హృదయంలో నొచ్చుకొనిన వాడై వెళ్ళి ఉన్నాడు. Haman got wounded in his heart because Mordecai didn't respect him and didn't bow down when he came. తన యొక్క జీవితంలో మొర్దెగాయి తన్ను నమస్కరించకుండా ఉన్నంత వరకు తన యొక్క జీవితంలో అవి ఏదియు, మిగిలిన ఘనత ఏదియు గొప్ప కార్యముగా ఉండదు. ఆమాను మొర్దెగాయి తన్ను నమస్కరించకుండా ఉన్నంత వరకు వేరే ఘనతలు మర్యాదలు కూడా గొప్పగా అనిపించదు. ఆమాను తనకు మర్యాద ఇవ్వకపోవటమే గొప్పగా అనిపిస్తుంది. Until Haman didn't respect Mordecai, his all great things didn't be great for him, but when he didn't respect, only then he thought that it is a bad thing. ఈ యొక్క ఆమాను యొక్క జీవితంలో మొర్దెగాయి మర్యాద ఇవ్వకపోయినప్పుడు దానిని గురించే తన యొక్క తలంపు, తన యొక్క మనసు, తాను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా దానిని గురించే మాట్లాడుచున్నవాడు. Haman has a thought that Mordecai didn't respect him. Even when he went back to his house, he thought of that same thing. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఈ యొక్క కార్యములను బట్టి చూసినట్లయితే మనుషులు ఈ ఆమాను యొక్క జీవితంలో తన్ను నమస్కరించకపోయిన వెంటనే హృదయంలో వేదన, దుఃఖము కలిగింది. Whenever Mordecai didn't respect Haman, there was a sorrow in the heart of Haman. హామాను యొక్క హృదయంలో గాయము కలిగి ఉన్నది. There was a wound created in the heart of Haman. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఇది ఒక ఉదాహరణకు మాత్రమే చెప్పి ఉన్నాను. This is only an example. ఈ విధముగా అనేక కార్యములలో మనుషులు చేయుచున్న క్రియలు, కార్యములని బట్టి అనేకుల యొక్క హృదయములలో నొచ్చుకొనిన వారై అనేక హృదయములు వేదన కలుగుచున్నది. In the same manner, in many other life situations, they are getting pierced and they are getting wounded in their heart because of the works of men. దానిలో ఒకటే, తమ్మును నమస్కరించకపోయినట్లయితే దానిని గురించిన ఒక వేదన. One such situation is that a wound in the heart that others didn't respect them. అనేకుల యొక్క జీవితంలో తమకు నమస్కారము చేయవలనని, తమ్మును ఘనపరచవలనని, మర్యాద ఇవ్వవలనని తన యొక్క స్థానములని బట్టి ఎదురు చూచుచున్నారు. Many are expecting respect and others bowing for them for their higher position. నిజముగా చెప్పవలనంటే మనుషులనే వారు ఎవరును ఏ మనుషుల ఎదుటను సాగిలపడకూడదు, వారు దేవుని ఎదుట మాత్రమే సాగిలపడవలను. To say the truth, no man should bow before another man, but he should bow only before the God. కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములని బట్టి ఈ భూమిలో జీవించుచున్న మనుషులని దేవుని పోలికగా సృష్టించబడిన వారిని గణపరచినప్పుడు దేవుని గణపరచుచున్నామనే ఉద్దేశముతోనే గణపరచుచున్నాము. But in this world they think that as the man was created in the own image of God, when we bow to the man, it is we bowing to the image of God. ఘనతని, మర్యాదలని, వందనములని, స్తోత్రములని ఎదురు చూచుచున్నవారు గమనించి వినండి. All of you please listen, who expect honor and respect from others.
వందనములు, స్తోత్రములు, ఘనతలు ఇవన్నీ మన యొక్క స్థానమునకో, మన యొక్క అనుభవమునకో, మన యొక్క పెద్దరికముకో ఇవ్వబడుచున్న కార్యము కాదు, దేవునికి చెల్లించుచున్నది. All the salutations, respect, all the other things are not for our position or our elderness or other thing, but they are all that to be given to God only. ఇతరులు మనల్ని నమస్కరించుటకో, స్తోత్రములు చెప్పుటకో మనం ఎవరము అర్హులము కాము. We are not worthy of other salutations and respect. మనకు చెప్పబడుచున్న స్తోత్రములైనను ఘనతైనను ఏదైనను అవి దేవునికే చెందినది. All the praises and honor that is being given to us belong to God only. ఘనతలు, మర్యాదలు, స్తోత్రములన్నీ దేవునికి చెందినదిగా ఉన్నప్పుడు మీకు ఇవ్వలేదని ఎందుకు బాధపడుతున్నారు? Whenever all the honor, praises, respect is belonging to God, why do you feel that you didn't get them? మీకు స్తోత్రం చెప్పలేదని, మీకు వందనములను చెల్లించలేదని ఎందుకు హృదయంలో వేదన కలుగుతుంది? Why do you feel in your heart when others don't praise to you? ఆత్మీయ జీవితంలో ఈ విషయంలో వేదన కలిగినప్పుడు ఆవానేక జీవితంలో జరిగిన కార్యం ఏమిటంటే, In a spiritual life, in the same manner what happened in the Ammon's life, ఆవానేక జీవితంలో వేదన కలిగి ఆ వేదన ద్వేషముగా మారి యూదులకు విరోధముగా లేచి చివరిగా ఆ శిక్ష తనకే వచ్చి ఉన్నది. because of this wound in the heart of Ammon, the vengeance was created in his heart and he raised against the Jews, and again and at last a punishment came upon himself. దీనిని బట్టి వందనములని, స్తోత్రములని, ఘనతలని, మర్యాదలని ఎదురు చూచుచున్న వారి యొక్క జీవితంలో అవి దొరకకుండా పోవచ్చున్నప్పుడు వారి విషయమై కోపమును, శాపమును, వారి విషయమై పలువిధములైన ద్వేషమును కలుగుచున్నది. Whenever anyone is expecting such respect and salutations, whenever they don't get them, the vengeance and anger are being created in their hearts. వారు ఎవరైనను సరే, సేవకులైనను విశ్వాసులైన వారైనను ఎవరి యొద్ద నుండి వందనములని, స్తోత్రములని అడిగి దానిని ఎదురు చూసినట్లయితే జీవితంలో ఉన్న స్వభావములు చెడిపోవును. It may be a servant of God or a believer, anyone, if we are expecting respect and salutations, that will spoil our behavior. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. మనుషుల యొక్క ప్రవర్తనలో, వారి యొక్క క్రియలో, వారి యొక్క మాటలో ఏది మన యొక్క హృదయంలో వేదన కలిగించకూడదు. Nothing of the men's work or their behavior or their character should wound our hearts. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. నిశ్చయముగా మనలో వేదన కలిగించుచున్న ఏదైనా కార్యం ఉన్నట్లయితే యుద్ధ రంగములో నిలబడలేము. యుద్ధ రంగములో నుండి మనల్ని బయటకు తీసుకెళ్ళవలసి ఉంటుంది. Verily, if anything is bringing sorrow to our heart, we shouldn't be in the battlefield. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. ఈ విధముగా ఈ ఒక్క కార్యం మాత్రమే కాకుండా మన యొక్క హృదయములో వేదన కలుగుచున్న అనేక కార్యములు గలదు. Not only this one thing, there are many things that create sorrow in our hearts. మన యొక్క జీవితంలో మనుషుల యొక్క మాటలో ఏది మనల్ని వేదన పరచకూడదు. In our lives, any other's words or nothing should create sorrow in our hearts. వారి యొక్క క్రియలు మనల్ని వేదన పరచకూడదు. Their work shouldn't create sorrow in our hearts. ఇవన్నీ ఒకవేళ వారి యొక్క మాటలు, వారి యొక్క క్రియలు, వారి యొక్క ప్రవర్తనలు ఇవన్నీ మనలో వేదన కలిగించుచున్నదంటే, దానిని బట్టి గాయపరచబడుచున్నామంటే యుద్ధ రంగములో మనము యుద్ధ ఆయుధములని సరైన విధముగా ధరించుకొనలేదు. If you are being wounded by the behavior of the men or their words or their works, that means that we are not wearing the armors in a proper way. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. ఈ మొదటి రాజులు 22వ అధ్యాయంలో చదివినప్పుడు, when we read in the 1 Kings 22nd chapter, వాని యొక్క ఏ విధముగా ఆ రాజుకు గాయపరచబడి ఉన్నదో రాయబడి ఉన్నది.
it was written how the king was being wounded. 34వ వాక్యముని మరలా చదవండి. Read 34th verse again. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలిన కనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యంలో నుండి కవచమునకు మధ్యలో తగిలినది గనుక గాయపరచబడి ఉన్నాడు. A certain man drew a bow at the venture, and it was wounded between the joints of the harness. తన యొక్క కవచముల యొక్క మధ్యలో ఆ గాయము తగిలి ఉన్నది. He was wounded in between the joints of his harness. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. దానిని బట్టి చూసినట్లయితే యుద్ధ రంగంలో వెళ్ళుచున్న తన యొక్క జీవితంలో గాయపరచబడకుండా ఉండుటకు తన యొక్క కవచములని సరైన విధముగా ధరించుకొనలేదు. If we see according to this, that means he didn't wear his armor properly so that he might not be wounded in the battlefield. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. ఆత్మీయ జీవితంలో అలాగనే ధ్యానించినట్లయితే If we meditate the same thing in spiritual life, మన యొక్క హృదయంలో ఎవరి మాటలో ఎవరి యొక్క ప్రవర్తనలో క్రియలో వేదన కలిగించుచున్నదంటే యుద్ధ రంగములో ఉన్న మన యొక్క యుద్ధ కవచములు అవి సరైన విధముగా లేదు. even in our lives, if we are being wounded by the words of men, their behavior, their character, that means in the battlefield our armors are not proper. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. మన యొక్క యుద్ధ కవచములు అన్నీయు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన యుద్ధ కవచములతో మనము నింపబడి ఉన్నట్లయితే నిశ్చయముగా గాయపడని వారుగానే కాపాడబడదాము. Even in the battlefield, if we are filled with if we are with the God's spiritual armors properly, we are not going to be wounded in the battlefield. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. పౌలు పత్రికల్లో రాయించున్నప్పుడు When Paul is writing in his epistles, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో an epistle to the Ephesians 6th chapter, 11వ వాక్యంని చదవండి. 11th verse. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు దేవుడి ఇచ్చుచున్న సర్వాంగ కవచములని ధరించుకొనుడి. Put on the whole armor of God, that ye may able to stand against the wiles of the devil. ఆత్మీయ జీవితములో దేవుడి ఇచ్చుచున్న కొన్ని కవచములు గలదు. కొన్ని తమ యొక్క జీవితములో తమకు తామే కాపాడుకొనుటకు కొన్ని కవచములని పెట్టుకొనుచున్నారు. In our lives, there are some armors that are being given by the God, and some armors are being made by the men themselves. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. ఈ ఇశ్రాయేల్ రాజు వలె తాను ఇశ్రాయేల్ దేశమునకు రాజుగా ఉండినను రాజు యొక్క కవచములని ధరించుకొనకుండా సాధారణమైన సైనికుడు వలె వెళ్ళి ఉన్నాడు. Even here, even he is the king of an Israelites, he didn't wear a armor of king, but he wear a normal soldier's armor. ఆ 22వ అధ్యాయంలో చూసినట్లయితే తన యొక్క ప్రాణముని కాపాడుకున్న నిమిత్తము వేషం మారి సాధారణమైన వ్యక్తి వలె వెళ్ళి ఉన్నాడు. In this 22nd chapter, if we read here, the king went like a normal soldier to save his life. కొందరు తమ యొక్క జీవితముని కాపాడుకొనుటకు వేషం మారి వేషధారుల వలె తమ యొక్క జీవితములో కనబడుచున్న వారు ఉన్నారు. Even in our spiritual lives, to save our lives, many are being changing their characters. యుద్ధ రంగములో రాజు వలె ఉండవలను. In the battlefield, we have to be like a king. కానీ ఆత్మీయ జీవితముని చేయుచున్న మనము అనేక సందర్భములలో మనుషులకు తగిన విధముగా ఈ ఆహాబు రాజు, ఇశ్రాయేల్ దేశమునకు చెందిన రాజుకు తగిన విధముగా వేషం మారి ఉన్నాడు. ఈ ఇశ్రాయేల్ దేశమునకు చెందిన రాజు తన ఎదుట ఉన్న రాజు బలవంతుడు కాబట్టి తన్ను కాపాడుకొనుటకు వేషం మారి ఉన్నాడు. Here the king of Israel, as the other king is great and he is strengthful, so he changed his character. ఈ ఆత్మీయ జీవితంలో కూడా
మనుషులని బట్టి మనుషులు బలహీనులైతే వారి యొక్క మన యొక్క కోపమని క్రోధములని బయలుపరుచుచున్నాము. బలవంతులైతే మనం మారి వేషధారణముగా మనల్ని కాపాడుకొనుటకే మనుషులకు స్వభావం మారుచున్నది. Even in our spiritual lives, if the other person is weak, we are showing our anger and vengeance. If he is not so, we are changing our character and to save ourselves. తన్ను కాపాడుకొనుటకు వేషమారిన రాజుని ఎవరును గురి చూసి చంపలేదు. The king who changed his character was not killed by a shear. వారిని రాజుని గురి చూసి కొట్టలేదు. They didn't hit the king with shear. రాజుని కొట్టవలనని అనుకోకుండా తాను ఏదో ఒక ఉద్దేశముతో ఆయుధములను వేసినప్పుడు ఈ రాజువే చంపబడి ఉన్నాడు. The king was not the target, but వారి యొక్క గురి రాజుగా లేకపోయినను రాజువే చంపబడి ఉన్నాడు. Even the king was not the target, the king was killed. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. దీనిని బట్టి వేషం మారుటకు మనుషులని బట్టి మనుషుల దగ్గర వేషం మారి అలా ఉంటే కాపాడబడతాము, ఇలా ఉంటే కాపాడబడతామని సొంతముగా ఉన్న కవచములు ఏది మనల్ని కాపాడలేవు. In the same manner, the own armors that we are making, that if we be like this, if we be like that, we will be saved from the other men, they will not save us. సొంత జ్ఞానముని బట్టి కాపాడుకొనవలను, పేరు పాడైపోకూడదు, జీవితముని గురించి ఎవరును చెడుగా మాట్లాడకూడదని సొంత జ్ఞానముని బట్టి వేషధారణముగా ఉండినట్లయితే నిశ్చయముగా గాయపరచబడదాము. If we have been changing our characters to save our name, that our name should not be spoiled, or no one should speak badly about me, using our own knowledge, we cannot be saved. అనేకుల యొక్క భయమే తమ యొక్క జీవితంలో తమను గురించి ఎవరునూ చెడుగా మాట్లాడకూడదు. In many lives, they have a fear that no one should speak badly about me. తమ యొక్క పిల్లలని గురించి చెడుగా మాట్లాడకూడదు. No one should speak badly about my children. ఒకవేళ ఇతరులు తమను గురించో తమ యొక్క పిల్లలని గురించో చెడుగా మాట్లాడినట్లయితే హృదయంలో వేదన. If any others are speaking badly about them or their children, there will be a sorrow in their hearts. దానికి కారణం ఏమిటంటే మనల్ని కాపాడుకొనుటకు సొంత జ్ఞానముతో సొంతముగా మనకు కవచములని ఈ ఆహాబు రాజు వలె సిద్ధపరుచుకొని ఉన్నాము. The very reason for that is we are using our own knowledge to create armor as that king did. మన యొక్క జీవితంలో గాయపరచబడకుండా ఉండవాలనంటే దేవుడిచ్చే సర్వాంగ కవచములని ధరించుకొనవలెను. We have to wear the whole armor of God that is being given by the God to be saved in the battlefield. తమ యొక్క జీవితంలో ఎవరి మాటను సహించకుండా ఎవరి ద్వారా వచ్చుచున్న చెడు మాటలని ఓర్చుకొనలేక వెంటనే మన యొక్క జీవితంలో దేవునికి దూరమై దేవుని యొక్క సన్నిధానమునకు దూరం అవుతున్న పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీ యొక్క కవచములు దేవుడిచ్చినవి కావు. If we are not able to bear the words of others and we are moving away from the God, that means we are not wearing the whole armor that was given by the God. యుద్ధ రంగములో మీరు ధరించుకొని ఉన్న కవచములు దేవుడి ఇచ్చినదైతే ఈ భూమిలో ఏ మనుషుల యొక్క మాటలో ఏ మనుషుల యొక్క చెడు మాటలో ఏది మనల్ని గాయపరచలేవు. In the battlefield, if the armor that we are wearing is being given by the God, no other men's words will hurt us. మనలో ఇటువంటి మనము గాయపరచబడుచు అందునిమిత్తము దేవునికి దూరం అవుచు మాట పడకూడదనే ఉద్దేశముతో జీవించినట్లయితే if we are living that we should not bear any bad word from others and being moving away from the God. ఈ రాజు ఏ విధముగా నేను ప్రాణముతో కాపాడబడవలను మిగిలిన సైనికులు తనతో ఉన్న యోషఫాతు రాజు ఎవరు చనిపోయినా పర్వాలేదు
నేను మాత్రమే ప్రాణముతో కాపాడబడవలనని వేషమారి ఉన్నాడు. That king in his life, may the Jehoshaphat die, may any others die, but I should be saved, and he changed his తన character. యొక్క ఉద్దేశమే ఎవరు చనిపోయినను చనిపోకపోయినను తాను మాత్రము సావకూడదు. అదే తన యొక్క ఉద్దేశం. His thought is that may any others may die, but I should not die. తమ యొక్క జీవితంలో మంచి పేరు కావాలని కోరుకొనుచున్న వారి యొక్క స్వభావము కూడా ఈ విధముగానే ఉంటుంది. In their lives, those who wait eagerly for the good name also be like this. ఏ విధమైన చెడు మాటలని ఏ మాటలని సహించలేమని అనుకొనుచున్న వారు ఇతరుల యొక్క జీవితంలో ఒకవేళ నిందలో, ఇతరుల యొక్క జీవితంలో చెడు మాటలో, ఇతరులని గురించి చెడుగా మాట్లాడటమని వినినట్లయితే దాని గురించి ఏం బాధపడరు. వారు ఎలా పోయినా పర్వాలేదు. If anyone have a mind that they cannot bear the bad words, if any other are speaking badly about any others, they won't bother about that. తమ యొక్క జీవితంలో తమని గురించి మాట్లాడుచున్న మాటలని సహించని వారు ఇతరులని గురించి భారము లేని వారుగానే ఉంటారు. Those who can't bear the bad things that are being told about their lives, they will not think about others' lives. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. మీరు కావాలంటే అటువంటి స్వభావములు కలిగిన వారిని చూడొచ్చు. If you want, you can see such minded persons. తమ యొక్క పేరు చెడిపోకూడదు, మాట రాకూడదు, మాట పడకూడదు అనుకొనుచున్న వారు ఇతరుల గురించి అంత భారపడరు. Those who seek for the good name, they will not bother about others. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of ఈ God. యొక్క ఉదయ కాలములో మనము ధ్యానించుచున్న వాక్యములని బట్టి చూసినట్లయితే గాయపరచబడకుండా ఉండుటయే ఒక మంచి సైనికుని వలె జీవించుచున్న అనుభవం. A good soldier's life means being not wounded in the battlefield. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. తాను ధరించుకొని ఉన్న సర్వాంగ కవచములు దేవుని యొద్ద నుండి వచ్చినవిగా ఉండవలెను. The whole armor a soldier is wearing should be coming from the God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. అందుకే ఈ సర్వాంగ కవచములని గురించి పౌలు రాస్తున్నప్పుడు జ్ఞానము గురించి మాత్రం రాయలేదు. So only when Paul is writing about the whole armor of God, he is not only writing about the knowledge. ఎందుకంటే భూమిలో జీవించుచున్న అనేకుల యొక్క కాపుదల వారి యొక్క సొంత జ్ఞానం. Because in this earth, many others are being saved only because of their own knowledge. తమ యొక్క సొంత జ్ఞానముని బట్టి తమను కాపాడుకొనవలనని అనుకొనుచున్నారు. They are thinking that they can save themselves because of their own knowledge. కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యముని బట్టి సొంత జ్ఞానము సర్వాంగ కవచములలో ఒకటిగా రాయబడలేదు. But according to the word of Bible, it is being said that the knowledge is not in the whole armor of God. సర్వాంగ కవచములని గురించి రాసినప్పుడు రాయబడి ఉన్న వాక్యములని చదివినట్లయితే చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యము నుండి చదవండి. Read Ephesians 6 chapter 14th verse. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుకొని నిలబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణీయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. ఇక్కడ చెప్పబడి ఉన్న సర్వాంగ కవచములని మనము ధ్యానించి చూసినట్లయితే సత్యము, నీతి, సమాధానం యొక్క స్వార్థ వలనైన సిద్ధపాటు, తమ యొక్క జీవితంలో ఉన్న విశ్వాసం అనే డాలు, విశ్వాసము, రక్షణ, దేవుని వాక్యములు. If we read about the whole armor here, we are reading about righteousness, truth, preparation of the gospel of peace, and shield of faith, helmet of salvation, and దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము అనే ఖడ్గము, the sword of word of God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. దీనిని బట్టి ధ్యానించినట్లయితే If we meditate according to this, ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో యుద్ధ రంగంలో ఉన్నప్పుడు తాను గాయపరచబడకుండా ఉండవలనంటే తన యొక్క సర్వాంగ కవచములు
ఈ అనుభవములై ఉండాలి. Whenever a person is in the battlefield, if he want not to be wounded, he must have all these in his whole armor. తన యొక్క హృదయములో నచ్చుకొనకుండా, మనసులో గాయపరచబడకుండా, ఏమాత్రము ఎవరును మనల్ని గాయపరచలేకుండా ఉండవలనంటే మనలో సత్యం ఉండవలను. If we want to be like that we should not be wounded in our hearts, there should be truth in our lives. మన యొక్క సొంత జ్ఞానము మనల్ని కాపాడడానికి పనికిరాదు. Our own knowledge will not save our lives. సొంత జ్ఞానముతో తమ యొక్క జీవితముని కాపాడుకొనవలనని అనుకొనుచున్న వారి యొక్క జీవితములో గాయములు తగులుతూనే ఉంటుంది. Those who think that they can save their lives through their own knowledge, they'll be wounded. కానీ సత్యముని బట్టి తన యొక్క జీవితముని కాపాడుకొనవలనని సత్యములో నిలబడినట్లయితే వారిని ఎవరును గాయపరచలేరు. If they are standing for the truth, no one can harm them or wound them. పౌలు తన యొక్క జీవితములో సత్యము కొరకు తాను నిలబడినప్పుడు తన యొక్క శరీరములో సరసాల యొక్క అనుభవం కలిగి ఉన్నది కానీ తన యొక్క హృదయములో వేదనయో దుఃఖమో గాయములో ఏమీ లేదు. Whenever Paul stood for truth, he was imprisoned, but there was no wound in his heart. తన యొక్క హృదయముని ఏ మనుషులను గాయపరచలేకుండా పోయి ఉన్నారు. No man was able to wound his heart. కారణం ఏమిటంటే the very reason is సత్యము తన యొక్క జీవితములో దాగి ఉన్నది. Truth was hid in his life. సత్యముని బట్టి జీవించుచున్న వారి యొక్క జీవితములో ఈ భూమిలో ఉన్న మనుషులు ఎవరును గాయపరచలేరు. The lives of men with the truth will not be wounded in their hearts. అదే విధముగా నీతి గల వారై దేవుని యొక్క నీతిని జరిగించుచున్న వారు గాయపరచబడలేరు. In the same way, the righteousness of God which is there in the men's heart will not be wounded. తమ యొక్క జీవితంలో సమాధానం యొక్క స్వార్థని బట్టి అయిన సిద్ధపాటు, ఈ సిద్ధపాటు కలిగి ఉన్నవారు గాయపరచబడలేరు. The people who are with the preparation of the gospel of peace will not be wounded in their hearts. తమ యొక్క జీవితంలో సమాధానముగా జీవించవలనని తాము ఎవరైతే ప్రయత్నించుచున్నారో వారిని ఏ కార్యములను గాయపరచలేవు. Those who are trying to lead a life with peace will not be wounded in their hearts. ఒకవేళ మనము సమాధానముగా జీవించవలనంటే ఇతరులు మనకు విరోధముగా క్రియ చేయకూడదు, ఇతరులు మనల్ని బాధ పెట్టకూడదు, ఇతరులు మన యొక్క జీవితంలో అన్యాయం చేయకూడదు, ద్రోహము చేయకూడదు అని అనుకుంటే సమాధానముగా జీవించలేము. If we think that no other men should rise against us, no other should have vengeance on us to maintain peace, that is not true. సమాధానముగా జీవించడానికి ఇతరులు మన ఎదుట ఉన్న వారి యొక్క జీవితము కాదు కారణము. Being not with the peace is the very reason for that is not the others' lives. ఇతరుల యొక్క ప్రవర్తనలో వారి యొక్క జీవితము క్రియలో మనము సమాధానముగా లేకుండా ఉండటానికి కారణము కాదు. The others' lives or their behavior or character is not the very reason for we being not peaceful. మన యొక్క జీవితంలో మనము సమాధానముగా ఉండకపోవటకు కారణము మనలోనే ఆ సమాధానము లేదు. The very reason that we are not with peace in our hearts is the reason that there is no peace in our lives. మనలోనే సమాధానము దాగి ఉన్నట్లయితే దేనినైనను సహించి సమాధానముగా ఉండగలము. If peace is hid in us, in any situation we can maintain the peace. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. అందుకే సమాధానం అనే ఆ సిద్ధపాటుని చదవండి, 15వ వాక్యం చదవండి. 15th verse. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. పాదములకి సమాధానం యొక్క సువార్త వలనైన సిద్ధపాటనే జోళ్ళని తొడుక్కునుడి. Wear your feet with the preparation of the gospel of peace. సమాధానముని వేరే ఒక సర్వాంగ కవచమునకు పోల్చలేదు. The peace is not being సమాధానముని పౌలు శరీరమంతటిని భరించుచున్న పాదములలో ఉన్న
సిద్ధ మనసుని జోళ్లకు పోల్చి ఉన్నాడు. Paul is saying that peace is that which bears whole body, that the legs. ఆ సిద్ధపాటు, ఆ సమాధానము శరీరములో ఉన్న ప్రతి అవయములని భరించును. That preparation of peace will bear each and every part of our body. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. దానిని బట్టి భరించుచున్న వారు మాత్రమే సమాధానముగా ఉండగలరు. According to this, only those who bear can be peaceful. భరించుచున్న వారు మాత్రమే గాయపరచబడకుండా కాపాడబడగలరు. Only those who can bear can be saved from the wounds. అనేకులు తమ యొక్క జీవితంలో నేను భరించలేను, సహించలేను అంటే గొప్ప కార్యం అనుకుంటున్నారు. So many in their lives feel great thing that not bearing is a great thing. నేనా సహించాలి, నేను ఎంత గొప్పవాడినని అనుకునే ఫీలింగ్ అవుతున్నారు. నేనా సహించాలని తమను గురించి గొప్పగా అనుకుంటున్నారు. They feel about themselves great that do I should bear. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. మనము సహించుటకు స్థానములు, మనము సహించుటకు మన యొక్క గొప్పతనములు, మన యొక్క జీవితంలో ఉన్న ఏ విధమైన కార్యములను సహించకుండా ఉండుటకు కారణముగా ఉండదు. Our greatness or our positions is not the reason that we are not able to bear. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. అందరికంటే ఉన్నతమైన స్థానములో ఉన్న యేసు ప్రభు, ఉన్నతములలో నివసించుతున్న యేసు ప్రభువే అందరిని భరించి సహించి ఉన్నారు. Jesus Christ, who was stayed in the highest place and who is above all, has bared all the sins. యేసు ప్రభు కంటే ఉన్నతమైన వారు ఎవరు లేరు, యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. There is no one greater than Jesus. యేసు ప్రభువే భరించి సహించినప్పుడు మనము నిశ్చయముగా భరించి సహించవలను. If Jesus himself bare, we should also bear. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. ఈ స్థలములో ఇంకను కొనసాగుతూ ధ్యానించినట్లయితే, If you meditate, ఈ 16వ వాక్యముని చదవండి. 16th verse. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. విశ్వాసం అనే డాలుని పట్టుకొనుడి, దానితో దుష్టుని యొక్క అగ్నిబాణములని ఆర్పివేయుటకు శక్తిమంతులగుదురు. Take the shield of faith so that you are able to quench all the fiery darts of the wicked. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. మనలో విశ్వాసం ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో దుష్టుడు సాధారణమైన బాణములు కాదు, అగ్ని బాణములను వేసినాయి మనల్ని ఏమీ చేయలేవు. The wicked one or Satan does not throw normal darts, fiery darts. Even we can overcome them if we have faith in our lives. దుష్టుడి యొక్క అగ్ని వంటి బాణములు అని చెప్పినట్లయితే, if we say the fiery darts or fiery arrows of the wicked, వారి యొక్క కోపము, క్రోధము, అగ్ని వంటి రగిలిపోవచ్చిన కోపము, క్రోధము ఏమీ చేయలేవు. the fiery anger or anything cannot do anything. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. మనుషుల యొక్క కోపముతో రగిలిపోయి ఏ ఆయుధములను వేసినా ఏమీ చేయలేరు. Even the man's anger cannot do anything. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. విశ్వాసముతో ఉన్నట్లయితే, విశ్వాసం అనే డాలుని పట్టుకున్నట్లయితే శత్రు యొక్క అగ్ని బాణములు అన్నిటినీ ఆర్పివేయగలుగును. If we have faith, if we take the shield of faith, we can quench all the fiery arrows of the wicked. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. తర్వాత 17వ వాక్యములో రక్షణ అనే శిరస్థానం. In the 17th verse it was written, helmet of salvation. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. మనుషుల యొక్క మాటలో, వేరే ఏ కార్యములో మన యొక్క మనసుని మార్చలేవు. Any words of men or their words cannot change our mind. మన యొక్క మనసులో మనుషుల వలన గుచ్చబడి హృదయంలో నొచ్చుకొని మన యొక్క మనసులో ఉన్న దేవుని కొరకు నిర్ణయించుకొని ఉన్న నిర్ణయములు, దేవుని కొరకు తీర్మానించుకొని ఉన్న తీర్మానములు, మన యొక్క మనసులో ఉన్న తలంపులు, దేవుని కొరకు మనము కాపాడుకొనుచున్న తలంపులు ఏదీ మారదు. If we have a helmet of salvation, we will not be taking away all the thoughts of God's and thoughts of God's in our mind. మనుషుల యొక్క మాటలో లేకపోతే ఏది కూడా
తలంపులను మన యొక్క దేవుని గురించి ఆలోచించుచున్న ఆలోచనల్ని దేనిని గాయపరచలేవు. Even if we are weak, pierced and wounded in our hearts through the words of other men, all the thoughts that are towards God's and decisions towards God's in our mind will not be changed. మన యొక్క రక్షణని గురించిన విశ్వాసము మన యొక్క రక్షణని కాపాడుకున్నట్లయితే మన యొక్క జీవితంలో మన యొక్క మనస్సుని కూడా ఎవరునూ మార్చలేరు. If we have faith about our salvation and if we secure our salvation, no one can change our mind. చివరిగా దేవుని వాక్యము. And at last the word of God. ప్రతి సందర్భంలో కూడా ఎటువంటి పోరాటములు, ఎటువంటి కష్టములు, యుద్ధములు ఏది వచ్చినను దేవుని వాక్యముని పోల్చే ధ్యానించవలను. Even in any life situations, even any battles, anything, we should keep the word of God in our hand. ఉదాహరణగా సాతానుడు నాకు విరోధముగా పోరాడుచున్నాడని, లేదంటే మీకు విరోధముగా పోరాడుచున్నాడని ఎవరైనా దర్శనము చూసి అలా ఉండకూడదని చెప్తే అది దేవుని వాక్యమునకు విరోధమైనది. If anyone say that don't move according to that word of God because Satan came upon you in my vision. ఎవరైనా వచ్చి మీ ఇంటిలో సాతానుడు వచ్చుచున్నాడు అలా రాకూడదని చెప్తే అది దేవునికి విరోధమైన కార్యం. If anyone says Satan is coming into your home, he should not come like that. It is not according to the word of God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. కొన్ని సందర్భముల్లో కొందరు చూసే దర్శనములు కూడా హృదయంలో బాధపడే అనేకులు ఉన్నారు. In some situations, many are being wounded in their hearts because of the visions they see. వారు చూసే దర్శనములని ఇతరులకు చెప్పిన వెంటనే ఆ దర్శనములని గురించి ఆలోచించి బాధపడిపోయి దుఃఖములో మునిగిపోతారు. If anyone say any vision that they saw, they'll get wounded in their heart, they'll hurt. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. ఎవరైనా మీ గురించి దర్శనము చూసి సాతానుడు మీకు విరోధముగా క్రియ చేస్తున్నాడని చెప్తే క్రియ చేయాలి కదా. If anyone say that I saw a vision that Satan is working against you, Satan have to work in our lives, isn't it? క్రియ చేయకూడదని చెప్తే వారే సాతానుడి యొక్క తలంపులతో ఉన్నారు. If they say that Satan shouldn't work, they are with the thoughts of Satan. కారణము పేతురు యేసు ప్రభు యొద్దకు వెళ్ళి మీరు ఇలా శ్రమ పడకూడదు, ఇలా కష్టపడకూడదు, ఇలా సిలువ వేయబడకూడదు, ఇంత కష్టములని అనుభవించకూడదని చెప్తే యేసు ప్రభు పేతురుని నా వెనుకకు పొమ్ము సాతానుడా అన్నారు. Whenever Peter said that Jesus, you should not suffer like this, you should not be crucified like this, you should not be suffer like this, Jesus said that go away Satan. జీవితంలో కుటుంబంలో శ్రమలు వస్తున్నాయి, సాతానుడు వస్తున్నాడు, జీవితంలో అది రాకూడదు, శ్రమలు రాకూడదని ఎవరైనా చెప్తే వారు సాతానుడి తలంపులతో ఉన్నారు. If anyone say that Satan is coming upon you and sufferings are coming upon you, they should not come like that. They are with the thoughts of Satan. కొంతమంది ఇదే పనితో మీ కుటుంబముని గురించి చెడుగా మేము దర్శనములని చూసాము, అందుకని వచ్చి ప్రార్థన చేయాలి, వచ్చి ఉపవాస ప్రార్థనలు పెట్టాలని ఆ విషయమై మోసము చేయుచున్నారు. Some say that we saw visions about your family that there's going to be a suffering in your family, so that we'll keep a fasting prayer in our home. ఒక వ్యక్తి యొక్క జీవితంలో సాతానుడే క్రియ చేయట్లేదంటే దానికి అర్థం ఏంటి తెలుసా? In anyone's life, if Satan is not working, what does that mean? Do you know? ఒక వ్యక్తి పరలోక రాజ్యమునకు వెళ్ళే వ్యక్తి అయితే పరలోక రాజ్యమునకు వెళ్లకుండా మరణం వరకు సాతానుడు పోరాడతాడు. If a person is going to go to the heaven, in his life Satan will battle with him to the end. మరణం వరకు సాతానుడు పోరాడుతూనే ఉంటాడు. Till the end Satan will fight with him. కానీ ఒక వ్యక్తికి జీవితంలో సాతానుడికి పోరాటమే లేదంటే వానితో సాతానుడికి పని లేదని అర్థం. If there is no works of Satan in anyone's life, that means Satan has no work with him. వారు పరలోక రాజ్యమునకు వెళ్ళారని సాతానుడికి తెలిసిపోతే ఏం క్రియ చేయడు. If Satan come to know that person is not going to go to heaven, he will not work in his life. ఎందుకంటే పరలోక రాజ్యముకి వెళ్ళని వారితో సాతానుడికి ఏం పని లేదు. Because Satan does not have any work with the
persons that will not go to the heaven. పాపం చేసి తమ యొక్క జీవితంలో అక్రమములు అన్యాయములు చేసి వారు నరకమునకే వెళ్తారని తెలిసిన తర్వాత వారితో ఏం పని సాతానుడికి? After knowing that the persons are doing sin, after doing all these sins, they will go to the hell. What is the work with that person to the Satan? పరలోకమునకు వెళ్ళవలనని కోరుచు జీవితముని మార్చుకొనవలనని ప్రయత్నించుచున్న వారితో అనే సాతానుడికి పోరాటం. Satan has his war with the persons which desired for the heaven and which desired for the change in their lives. దానిని బట్టి సత్యముని బట్టి వాక్యములని బట్టి చూసినట్లయితే అనేకులు వచ్చి సాతానుడు పోరాటం, పాము కనబడుతుంది, వరదలు కనబడుతున్నాయి, నదులు సముద్రం కనబడుతుందని చెప్పి భయపడితే భయపడవద్దు, అది రావాలి. If anyone say, I saw a serpent, I saw floods, I saw some river and see some trials are going to come upon you, don't get fear about that. పరీక్షలే లేకుండా మీరు విశ్వాసం గలవారని ఎలా తెలుస్తుంది? If there are no trials, how can God know that you are with faith? శోధనలు సాతానుడు మన యొక్క జీవితంలో యుద్ధమే చేయకుండా సాతానుని ఎలా జయించగలరు? If there are no sufferings in our lives and there is no war with Satan, how can we overcome Satan? మనము జయించవలసినది పాపము, సాతానుడు, లోకము, మూడిటిని జయించాలి. The things that we have to overcome is the sin, world and Satan. సాతానుడు మనతో యుద్ధం చేయకపోతే ఎప్పుడు జయిస్తారు? If Satan does not have a war with us, how can we overcome him? అందువలన సాతానుడు పోరాడుచున్నాడు, అలా పోరాడకూడదు. సాతానుడు ఇంట్లో క్రియ చేస్తున్నాడు, అలా క్రియ చేయకూడదని చెప్తే మోసపోవద్దు. Don't believe that if they say Satan should not work in your house. నిశ్చయముగా సాతానుడు మనకు విరోధముగా క్రియ చేయవలను, వానితో మనం యుద్ధము చేసి జయించవలను. Verily Satan have to work in our lives and we have to overcome him with a war. మనకు విరోధముగా మన ఇంటిలో ఉండి పోరాడాలి. We have to fight against him. మనకు విరోధముగా సాతానుడు మనకి ఇంట్లోనే ఉండి పోరాడాలి. Satan have to fight against us being in our house. సాతానుడు బలహీనముగా పడిపోయిన వాడే పోరాడుచున్నప్పుడు, దేవుడు మనకు సర్వాంగ కవచములను ఇచ్చినప్పుడు మనమును పోరాడి యుద్ధము చేసి జయం పొందాలి. If the weaker one, if the fallen Satan is working and fighting against us, we are the persons that receive the whole armor from God. How can't we make a war with him? దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. దేవుని యొక్క కవచములు తొలగిపోయిన వారే గాయపరచబడుతున్నారు. Those who are not with the whole armor are being wounded. సౌలు కూడా దేవుని యొక్క కాపుదల సౌలులో ఉన్నంత వరకు సౌలు ఏనాడును గాయపరచబడలేదు. Paul was not wounded until there was a protection from God. సౌలు యొక్క జీవితంలో తాను రాజుగా ఉన్న కాలంలో దేవుడు కాపాడుచున్నంత వరకు గాయపరచబడలేదు. Until God is protecting Saul when he was a king on Israelites, he was not wounded. మొదటి సమూయేలు చివరి అధ్యాయంలో చదివినట్లయితే దేవుని యొక్క కాపుదల సౌలు యొద్ద నుండి ఎప్పుడు తొలగిపోయి ఉన్నదో తానును గాయపరచబడి ఉన్నాడు. Whenever the God's protection moved away from Saul, he was wounded. We read in the 1 Samuel's last chapter. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God. చదవండి, మొదటి సమూయేలు 31వ అధ్యాయములో 3వ వాక్యముని చదవండి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి ఇక్కడ సౌలును తాను కవచములని ధరించుకున్న వాడుగా ఉండినను దేవుని యొక్క కవచము, దేవుని యొక్క కాపుదల తొలగిపోయిన తర్వాత తానును గాయపరచబడి ఉన్నాడు. Even Saul here was with armor, but the God's whole armor was not with him and God's protection was not with him. So he was wounded. నిశ్చయముగా మనలో ఉన్న సొంత జ్ఞానము, సొంత కాపుదల, సొంతముగా చాలా మంది కాపాడుకోవడానికి లిమిట్ లో ఉంటారు. Even in our lives, many use their own knowledge to save themselves. వారి యొక్క కాపుదల వచ్చే లిమిట్ లో ఉండటం. Their way of being saved is being in some limits. అలా ఉంటే కాపాడబడతారా? If you be so, will you be saved? దేవుని యొక్క సర్వాంగ కవచములు మనల్ని కాపాడని ఎడల మన లిమిట్లేమి మనల్ని కాపాడవు. If the whole armor of God cannot save us, no other limits of our lives can save us. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the name of God.
మన యొక్క సొంత జ్ఞానముని మన యొక్క జీవితముని కాపాడుకొనుటకు ఉపయోగించవద్దు. Don't use your own knowledge to save your lives. మన యొక్క జీవితముని కాపాడుటకు సత్యము, విశ్వాసము, రక్షణ, సమాధానము, నీతి, దేవుని యొక్క వాక్యములని ఆధారముగా మార్చుకొనుదము. We have to depend on the word of God, the truth, the righteousness, faith, and all these things to save our lives. అప్పుడు మాత్రమే మన యొక్క జీవితము కాపాడబడును. Only then our lives will be saved, లేని ఎడల గాయపరచబడుదము. or else will be wounded. గాయపరచబడిన వెంటనే గాయపరచబడి ఉన్న ఆహాబు యుద్ధ రంగములో నుండి బయటకు తీసుకుని వెళ్ళమని చెప్పి ఉన్నాడు. As Ahab was wounded, he was told that he should be taken away from the battlefield. సౌలు గాయపరచబడిన వెంటనే తన్ను చంపమని అడుగుచున్నాడు. Immediately as Saul was wounded, he is asking to kill him. ఆమాను మాటలతో గాయపరచబడిన వెంటనే మొర్దెగాయిని చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. Whenever Haman was wounded in his heart, he started to kill Mordecai. దీనిని బట్టి చూసినట్లయితే ఆత్మీయ జీవితంలో ఏ కార్యముని బట్టి నన్ను గాయపరచబడినట్లయితే మరణించుటకు, మనము దేవుని యొద్ద నుండి దూరం అయిపోవుటకు, మన యొక్క జీవితంలో ఇతరుల ద్వారా మరణము సంభవించుటకు, ఇతరులని చంపుటకు, ఇతరులకు విరోధముగా లేవటానికి స్వభావం మారుతుంది. If you are being wounded because in our spiritual lives, if you are going to be wounded in our hearts, we are going to rise against other men, we are going to have vengeance on others, and we are going to try to kill others. మనము ఇతరుల వలన గాయపరచబడినప్పుడు నిశ్చయముగా మరణముని కోరుచున్నాము. Whenever we are being wounded in our hearts, we are willing to die. దేవుని సన్నిధానంలో ఉన్న మనలో ఎవరి వలన మనము గాయపరచబడకూడదు. We who are in the presence of God shouldn't be wounded by any man. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. Let us all close our eyes.